తిరుపతి ఘటనపై ప్రజలను క్షమాపణలు కోరాను అన్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. టీటీడీ చైర్మన్ అధికారులు కూడా క్షమాపణలు చెప్పాలన్నారు. అయితే పవన్ కు కౌంటర్ ఇచ్చారు వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ. అంటే ఒక్క చిన్నపాటి ఏరియాలో ఒకళ్ళు చేసిన తప్పుకి మొత్తం సమిష్టిగా జిల్లా పోలీస్ యంత్రాంగం ఎస్పీ గారితో సహా దాన్ని ఫలితం అనిపించాల్సి వచ్చింది. నాకు ప్రత్యక్షంగా దానికి సంబంధం లేకపోయినా నేను దాంట్లో ప్రభుత్వంలో బాధ్యత కాబట్టి సనాతన ధర్మాన్ని పాటించే హిందువులందరినీ నేను క్షమాపణ అడిగాను. నేను ఈ రోజున అడుగుతుంది టీటీడీ బోర్డు పాలక మండలి చైర్మన్ గారు కానీ, సభ్యులు కానీ, ఈఓ కానీ, ఏఈఓ కానీ, మీరు ప్రెస్ మీట్ పెట్టి క్షమాపణలు చెప్పండి. ఉప ముఖ్యమంత్రి గారు వెళ్ళడానికి నేను ప్రజలకు అందరి తరఫున క్షమాపణ చెప్తున్నాను. ఇంకా ఈఓ గారు చెప్పాలి, వాళ్ళు చెప్పాలి, వీళ్ళు చెప్పాలి అని ఆయన బాధ్యతగా ఆ క్షమాపణతో ఆయన సరిపెట్టేశాడు. ఆయన అప్పుడు లడ్డు ఇష్యూ వచ్చింది, మనందరూ తెలుసు. దానికి ఒక ప్రాయశ్చిత్త దీక్ష నువ్వు దీక్ష చేశారు తెలుసు. ఇప్పుడు దీనికి ప్రాయశ్చిత్త దీక్ష ఎవరు చేస్తారు? క్షమాపణ ఏం దీక్ష ఉందా?